ఎస్ సార్, రిషికొండ ప్యాలెస్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సర్కార్ కేబినెట్ కమిటీ నియమించింది. 3 సార్లు సబ్ కమిటీ సమావేశమైంది. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరోసారి సచివాలయంలో రిషికొండ అంశంపై సబ్ కమిటీ భేటీ అయింది. రిషికొండ ప్యాలెస్ వినియోగంలో లేకపోయినా నెలకు 25 లక్షల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయాలు కోరుతూ గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. రిషికొండ ప్యాలెస్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సర్కార్ కేబినెట్ కమిటీని నియమించింది. 3 సార్లు సబ్ కమిటీ సమావేశమైంది. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరోసారి సచివాలయంలో రిషికొండ అంశంపై సబ్ కమిటీ భేటీ అయింది. రిషికొండ ప్యాలెస్ వినియోగంలో లేకపోయినా నెలకు 25 లక్షల రూపాయల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రజాభిప్రాయాలు కోరుతూ గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించుతున్నారు. రిషికొండ ప్యాలెస్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సర్కార్ కేబినెట్ కమిటీ నియమించింది. ఆ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. ప్రధానంగా ఒకసారి మనం చూసుకుంటే రిషికొండ బీచ్కు సంబంధించినటువంటి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ప్యాలెస్ని ఏ రకంగా మనం అంటే వాడుకలోకి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సమాలోచనలు చేసింది. అనేక సమావేశాల తర్వాత ఒక సబ్ కమిటీని అయితే నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఈయన విశాఖకు సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఈ ముగ్గురితో కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సబ్ కమిటీ ఇప్పటికే 3 సార్లు కూడా సమావేశమైంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే రిషికొండకు సంబంధించినటువంటి ప్యాలెస్ని ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక పజిల్గా పెట్టేసి పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి చాలా అనేక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున సూచనలు, సలహాలు అయితే రావడం జరిగింది. చాలామంది ఒక హాస్పిటాలిటీగా వాడాలని, అలాగే ఇటు హోటల్స్కి ఉపయోగించాలని, మానసిక చికిత్సాలయానికి ఉపయోగించాలని, అలాగే పెద్ద ఎత్తున ఏదైనా షూటింగ్ సంబంధించి కూడా ఉపయోగించాలని, అంటే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి అనేక సూచనలు, సలహాలు కూడా రావడం జరిగింది. వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కూడా చూడాలని చెప్పేసి కూడా ఇటు సబ్ కమిటీ క్యాబినెట్లో కూడా ఏదైతే ఈ నివేదికకు సంబంధించి అంటే ఈ సూచనలు, సలహాలు పెట్టినప్పుడు క్యాబినెట్ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ రిషికొండకు సంబంధించినటువంటి ప్యాలెస్ని ఏదైనా వినియోగానికి వచ్చేటప్పుడు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం కలిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా సబ్ కమిటీ అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఆ కొండ క్రింద ప్రాంతంలో ఉన్నటువంటి 9 ఎకరాలను ఎవరైతే ఆ ప్యాలెస్ సంబంధించి తీసుకుంటారో వారికి ఇచ్చేందుకు కూడా సిద్ధం అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో అనేక గుర్తింపు పొందినటువంటి హోటల్స్, అంటే లైక్ తాజ్ హోటల్ అయితేనే,
అయితేనేమి, అలాగే లీలా గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి చాలా వరకు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 9 ఎకరాలు ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఇది ఆటుపోట్లకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎక్కువ పోటు వచ్చినప్పుడు 7 ఎకరాల పాటు సముద్రం నిండిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదన్నటువంటి నిబంధన ఉన్న కారణంగా ఆ ప్రాంతం అంటే ఆ 9 ఎకరాలు కూడా పనికిరాదు, కేవలం అందులో 2 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎక్కడ అంటే ఏదైతే ఈ లీజుకు తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి సంస్థకు భూమి కేటాయించేందుకు ప్రభుత్వానికి సంబంధించి లేదా ప్రైవేటుకు సంబంధించి తీసుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా కూడా చూస్తున్నట్లుగా కూడా చెప్పారు. అయితే ఇది కేవలం తమ అంటే నిర్ణయానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఏదైతే ఈ సమావేశానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. మరొకసారి అంటే 28వ తేదీ మరొకసారి ఈ అంశానికి సంబంధించి ఇటు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అవుతుంది. తద్వారా అంటే ఆ రోజు కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. సో ఆ రోజు నిర్ణయం తీసుకొని కేబినెట్ సమావేశంలో కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ రిషికొండకు సంబంధించినటువంటి ప్యాలెస్ని వాడుకలకు తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు పూర్తిగా అంటే ఉపయోగానికి ఏ రకంగా కూడా పనికిరావు, కానీ అదనంగా దీనిపై నిర్మాణాలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం. ఏదైతే రిషికొండ ప్యాలెస్కి పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సెకండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ని కూడా నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తాం, రూములు కూడా. సో తద్వారా హాస్పిటాలిటీ హోటల్స్ సంబంధించి మ్యాక్సిమం ఇచ్చేందుకే అవకాశం ఉంటుంది. అయితే టూరిజానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఈ మెయింటెనెన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. వైట్ ఎలిఫెంట్ లాగా ఉంటుంది. ఇప్పటికే దగ్గర నెలకు 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లును చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో వీటన్నిటిని కూడా అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ కేబినెట్ సబ్ కమిటీ ఒక తుది నివేదికనైతే మంత్రివర్గ ఉపసంఘానికి అయితే అందజేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అనేక సూచనలు సలహాలు కూడా విభిన్న వర్గాల నుంచి అలాగే అంశాలకు సంబంధించి కూడా తీసుకొని సమర్పించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. మరింతగా చర్చించిన తర్వాత మరొకసారి కూర్చున్న తర్వాత రిషికొండ ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సువర్ణ. సో హరికిషన్ 25 లక్షల రూపాయల మెయింటెనెన్స్ అంటే చిన్న విషయం కాదు. మీరు అన్నట్లుగా అంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా దాన్ని అంటే రూపుదిద్దుకునే విధంగా కమిటీ అయితే ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటిదాకైతే తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకా పబ్లిక్ డొమైన్లో ఏదైతే పెట్టారో అక్కడి నుంచి ఇంకా ఏమైనా సలహాలు సూచనలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు విశాఖ ఐటీ హబ్గా మారుతుంది. ఎంత డెవలప్ చేస్తున్నారో ప్రభుత్వం దాని మీద ఎంత శ్రద్ధ పెట్టిందో మనకు కనిపిస్తూ వస్తుంది. సో టూరిస్ట్ సంబంధించి అంటే ఈ ప్యాలెస్ ని టూరిస్ట్ కి సంబంధించిన విధంగా ఉపయోగించడానికి కుదరదు అంటున్నారు. మరి ఏ విధంగా ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే పబ్లిక్ డొమైన్ లో అంటే వచ్చిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ శాతం టూరిజం కి ఉన్నాయా? ఐటీ హబ్ గా కూడా అంటే టర్న్ అవుతోంది కాబట్టి విశాఖ ఆ యాంగిల్ ఏమైనా చూసే అవకాశాలు ఉంటాయా? తుది నిర్ణయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? సువర్ణ, మీరు చెప్పింది 100%. ఎందుకంటే ప్రస్తుతం విశాఖ ఐటీ హబ్గా మారబోతుంది, ఆల్రెడీ మారింది. ఇంకా దానిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐటీ కారిడార్గా చేసేందుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్లో పెద్ద ఎత్తున ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే భారీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి విశాఖ నగరానికి రిషికొండ ప్యాలెస్ లాంటి ఉండడం కూడా అడ్వాంటేజ్గా కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా అంటే ఇటు హోటల్కి సంబంధించి అయితేనేమి ఎవరైనా ఉండడానికైతేనేమి సో వీటన్నిటికి కూడా పనికిరాదు. కానీ దీనికి అదనంగా మరిన్ని హంగులు చేరిస్తే అదనంగా ఏవైనా నిర్మాణాలు చేస్తే ఇటు హాస్పిటాలిటీ అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఉపయోగంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా ఉన్నటువంటి భవనాలకు సంబంధించి అన్నిటిని కూడా ఉపయోగించకుండా కేవలం 2-3 మాత్రమే ఇచ్చి మిగిలినవి రిమైనింగ్ కూడా సామాన్య టూరిస్టులు వచ్చే విధంగా వారు సందర్శించే విధంగా అలాగే చిన్న ఫంక్షన్స్ జరిగే విధంగా అలాగే చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అందరికీ అవకాశం కల్పించేటటువంటి విధానాన్ని కూడా సబ్ కమిటీ పరిశీలిస్తోంది. కేవలం అంటే ధనార్జన ధ్యేయంగా కాకుండా ఇటు ఏదైతే హెల్పింగ్ సంబంధించి కూడా చూస్తూ అలాగే ఎవరైతే సందర్శకులు వస్తారో వారికి ఇటు ప్రకృతిని ప్రేమించే వారు వస్తారో వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం చేకూర్చే విధంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది కూడా తుది నిర్ణయం తీసుకునే
తీసుకునేందుకు సమయం పడుతుందని చెప్పేసి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించి మరోవైపు పబ్లిక్ డొమైన్లో మాత్రం అలాగే ఉన్నాయి. ఇంకా మరిన్ని సూచనలు సలహాలు కూడా తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మనం చూసాం ఇందాక తాజ్ గ్రూప్ లాంటి హోటల్స్ కూడా ముందుకు రావడం జరిగింది తాము తీసుకోవడానికి. అంటే దీనికి ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్కి సంబంధించి అదనంగా ల్యాండ్ కేటాయిస్తే సో ఏదైనా పార్కింగ్ అయితేనేమి దాంట్లో ఇంకా నిర్మాణాలకు సంబంధించి లేదంటే హోటల్స్ ఏదైతే రెస్టారెంట్లకు సంబంధించి ఇవన్నీ నిర్వహించుకునేది దానికి అనుబంధంగా స్థలం కేటాయిస్తే ఖచ్చితంగా ముందు మరిన్ని గ్రూప్ ఆఫ్ సంస్థలు అయితే ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తోంది. దానికి సంబంధించి 28వ తేదీన మరొకసారి ఉపసంఘం భేటీ అయి తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. లేదా ఆ రోజు కేబినెట్లో చర్చించి మరింత పొడిగించి మరింత సమయం తీసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఆదాయం చేకూర్చే విధంగా మాత్రం రిషికొండ ప్యాలెస్ని మార్చేటటువంటి అవకాశాన్ని సబ్ కమిటీ మాత్రం పరిశీలిస్తోందని మాత్రం చెప్పుకోక తప్పదు. సువర్ణ. సో హరికిషన్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ 9 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో కేవలం 2 నుంచి 3 ఎకరాలు మాత్రమే భూమి అంటే పనికొచ్చే విధంగా ఉంటుంది అంటున్నారు. సో మరి ఇప్పుడు మీరు అన్నట్లుగా అనుబంధంగా కొంచెం ల్యాండ్ ఏమైనా కేటాయిస్తే ఆలోచిస్తారు ఇతర సంస్థలు అని. సో ఆ ల్యాండ్కి అంటే ఈ 9 ఎకరాల్లో ఉన్న భూమిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఏమైనా భూమిని ఇలా దీనికి అలాట్ చేసే అవకాశాలు ఉంటాయా? అంటే రిషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్మాణం సమీపంలో ఉన్నటువంటి 9 ఎకరాలు ఇది కంప్లీట్గా కూడా సముద్ర పరిధిలో ఉంది. అందులో 7 ఎకరాలు ఏదైతే సముద్రం ఆటు పోటు పెరిగినప్పుడు 7 ఎకరాల వరకు కూడా పూర్తిగా ఎఫెక్ట్ అవుతుంది. సో అందులో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని చెప్పేసి కూడా నిర్దిష్టంగా నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 9 ఎకరాల్లో కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. సో ఆ 2 ఎకరాలు తీసుకొని ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సంస్థలు దాని గురించి పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నాయి. లేకపోతే ఇప్పటికే ఏదైనా కూడా ఒక సంస్థ అనేది కూడా అంటే టెండర్ని ఆహ్వానించే వాళ్ళం ఈపాటికి కంప్లీట్గా అప్పచెప్పే వాళ్ళం అని చెప్పేసి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే అజయ్ జైన్ అలాగే టూరిజం శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ ఆమ్రాపాలి ఉన్నారో వీరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సాధ్యాలకు సంబంధించి కంప్లీట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో టూరిజం ఆధ్వర్యంలో నడిపేటటువంటి ఈ రిషికొండకు సంబంధించినటువంటి హోటల్స్ అలాగే రెస్టారెంట్ ఏ రకంగా ఉండింది, అది ఎంత నిర్మాణంలో ఉండింది, సో అప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నిర్మించిన తర్వాత ఎంత ఖర్చు అయింది, సో ఇప్పుడు ఈ నిర్మాణాలను ఎవరెవరు తీసుకుంటారు, దాన్ని ఏ రకంగా ఉపయోగంలోకి తెస్తారు, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం వస్తుంది అన్న దానికి సంబంధించి పూర్తిగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ని ఎటువంటి అంటే ఇబ్బంది కలిగించకుండా అదనంగా ఫ్లోర్స్ నిర్మాణం చేసుకొని గదులు నిర్మాణం చేస్తే ఖచ్చితంగా పెద్ద హోటల్స్కి ఏదైతే 5 స్టార్ హోటల్స్కి 7 స్టార్ హోటల్స్కి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానివైపు కూడా ఇటు ఉపసంఘం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే వాటితో పాటు అదనంగా ఏదైతే సామాన్య ప్రజలు సందర్శించే విధంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేయడం అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ను అంటే నిర్వహించుకోవడం అలాగే చిన్న చిన్న మీటింగ్స్ని కూడా కండక్ట్ చేసుకునే విధంగా అందులో అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. కానీ అన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. తుది నివేదికనైతే ఇటు సబ్ కమిటీ అందించడానికి మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోపక్క పబ్లిక్ డొమైన్లో కూడా విభిన్న ఈ విభిన్న సూచనలు సలహాలు కూడా వస్తున్నాయి. అందులో ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఫైనల్గా అయితే హోటల్కి సంబంధించి అలాగే హాస్పిటాలిటీకి సంబంధించి మాత్రం ఇచ్చే క్రమంలో ఉన్నట్లుగా కూడా మనం భావించవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.